ఇంకా దారుణంగా ఉన్నది. ఈ లక్షలాది మంది ఇప్పుడు ఆ కోర్టు చుట్టూ తిరిగి వాళ్ళు తరాలు జరిగిపోతున్నాయి, కానీ వాళ్లకు న్యాయం రావట్లేదు. ఈ విషయంపై మీరు దీన్ని ఎలా స్పందిస్తారు, దీన్ని ఎలా విశ్లేషిస్తారండి? మిత్రులందరికీ నమస్కారం. ఎస్ సార్. ఈరోజు రెండు విషయాలు మనం గమనించుకోవాలి. ఓకే. హైకోర్టు జడ్జిలు కానీ సుప్రీంకోర్టు జడ్జిలు కానీ నియామకాల్లో హైకోర్టు కొలీజియం ప్రిఫర్ చేసిన తర్వాత సుప్రీంకోర్టు కొలీజియం యాక్సెప్ట్ చేసినాక కేంద్ర ప్రభుత్వం ద్వారా రాష్ట్రపతి ద్వారా హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలు జరుగుతాయి. ఎస్ సార్. ఎప్పుడైనా సుప్రీంకోర్టులో 34 ఖాళీలకు 1-2 ఖాళీలు ఉంటాయి, కానీ రెగ్యులర్గా ఫుల్ ఉంటుంది. 34 ఉంటుంది, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, అక్కడ ఇబ్బంది జరగదు. సుప్రీంకోర్టులో మాత్రం ఉండదు. అంటే ఇప్పుడు కూడా 2-2 తక్కువ ఉన్నారు, 1-2 తక్కువ ఉంటాయి, కానీ వెంటనే నియమిస్తారు. అది అక్కడ ఉన్న కోర మొత్తం ఉంటుంది, ఇప్పుడు ఫుల్గా ఉంటుంది. హైకోర్టు నియామకాలనే ఈ మధ్య కాలంలో ఏంటంటే మొత్తము ఇంతకుముందు పారదర్శకంగా జరిగేది. ఈ మధ్య ఏంటంటే రాజకీయ జోక్యంతో ఈ నియామకాల్లో చాలా జాప్యం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు హైకోర్టు కొలీజియం చేసింది అనుకోండి, చేసిన తర్వాత సుప్రీంకోర్టు కొలీజియం యాక్సెప్ట్ చేసిన తర్వాత న్యాయశాఖ పరిశీలించిన తర్వాత రాష్ట్రపతి వెంటనే నియామకాలు చేయాలి. కాకుంటే ఈ మధ్య కాలంలో ఏమైందంటే వాళ్ళు ఎవరు ఏం కథ వాళ్ళ మీద చాలా అంటే పారదర్శకంగా లేకుండా కొంత బయాస్గా ఉండడం వల్ల న్యాయమూర్తుల నియామకాల్లో లేట్ జరుగుతుంది హైకోర్టు న్యాయమూర్తుల్లో. ఓకే. ఎందుకంటే దాదాపు 30-40-50% అన్ని హైకోర్టులలో కూడా ఖాళీలు ఉంటున్నాయి. రైట్. తెలంగాణలో కూడా దాదాపు ఇప్పుడు మన 12 నియామకాలు ఖాళీల్లో ఉన్నాయి. ఏది బార్ నుంచి వచ్చే అంటే ఇందులో ఏంటంటే మన సర్వీస్ నుంచి వచ్చే నియామకాలు ఉంటాయి, బార్ అసోసియేషన్ నుంచి వచ్చే నియామకాలు ఉంటాయి. ఓకే. హైకోర్టు బార్ లో ప్రాక్టీస్ చేసే వాళ్ళని అపాయింట్ చేసేది దాదాపు 12 ఖాళీలు ఉన్నాయి. గతంలో 4 జడ్జీల పేర్లు పోయినాయి, కానీ ఇప్పటికీ రాలేదు. అవి వస్తాయా రాలేదా తెలియదు, ఎందుకు రాలేదు కూడా తెలియదు. అదేవిధంగా ఈ హైకోర్టు నియామకాలలో కేంద్ర ప్రభుత్వం జోక్యం ఎక్కువ జరిగిందని, అందువల్ల జాప్యం జరుగుతుందని నేను భావిస్తున్నాను. సార్ ఏమన్నారు? ఈ హైకోర్టు జడ్జిల నియామకాల్లో కేంద్ర ప్రభుత్వ జోక్యం ఎక్కువ నియామకాల్లో జాప్యం జరుగుతుందని నేను భావిస్తున్నాను. ఓకే. అంటే దేనికి దీని సంకేతం ఏంటి? దీన్ని అంటే వాళ్ళకి నచ్చిన వాళ్ళు, అంటే వాళ్ళ ప్రభుత్వానికి నచ్చిన వాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళ నియామకాలు ఆపేస్తున్నారు అనేది ఒక అంచనా. ఓకే. న్యాయ వ్యవస్థలో కూడా బ్యాస్డ్గా వ్యవహరిస్తున్నారంటే మీరు చెప్తున్నారంట. న్యాయ వ్యవస్థలో ఈ మధ్య కాలంలో గత 10 ఏళ్ల నుంచి ప్రభుత్వాల జోక్యం ఎక్కువైంది అనేది జరుగుతుంది. రైట్. కొన్ని విషయాలకు ఈ జిల్లా జడ్జీలు మేజిస్ట్రేట్ల నియామకాలు ఏంటంటే అది రాష్ట్ర హైకోర్టు చూసుకోవాల్సింది. దానికి ఉండే ఆర్థిక సంబంధించిన అంశాలు తదితర అంశాల బట్టి వాళ్ళ నియామకాల్లో చాలా జాప్యం జరుగుతుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడు జిల్లా కోర్టులకు సంబంధించిన ఏవైతే న్యాయమూర్తులు ఉన్నారో వారిని ఎవరైతే ఎంచుకుంటారు సార్, వాళ్ళు దాని ప్రక్రియ ఎట్లుంటుంది అంటారు? హైకోర్టు రిక్రూట్మెంట్ చేస్తుంది. ఏంటంటే దానికి సంబంధించిన ఆర్థిక వనరులు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలే ఉంటాయి. ఇప్పుడు జిల్లా కోర్టులలో మాక్సిమం చాలకు తోరత ఉన్నది కదా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో? కొరత ఉంది, కానీ వాళ్ళు నియామకాలు చేపట్టాలి. ఎంత అంటారు? అది ఎప్పటి నుంచి ఇది ప్రక్రియలో ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఖాళీలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? ఇంకా దీనికి సంబంధించి ఇంతకుముందు ఎందుకు ఈ ప్రక్రియను వాళ్ళు వేగవంతం చేయలేదనుకుంటున్నారు? ఏం లేదు, కేవలం నేను అనుకోవడం ఆర్థిక సంబంధించిన వ్యవహారాలనే లేట్ జరుగుతుందని అనుకుంటా. ఇప్పుడు మనం చూసినట్టయితే మన ఇప్పుడు 2025 మే నెల వరకు మనకు సంబంధించిన హైకోర్టులో 7 లక్షల కేసులు పెండింగ్లు ఉన్నాయండి. జిల్లా కోర్టులలో దాదాపుగా 2.5 కోట్ల కేసులు పెండింగ్ ఉన్నాయి మన తెలంగాణ రాష్ట్రంలోనే. చూడండి, మీరు ఇప్పుడు ఒక అండర్ ట్రయల్ ఖైదీల విషయానికి వస్తే వాళ్ళకి పడే శిక్ష కంటే ఎక్కువ జైల్లో ఉంటున్నారు వాళ్ళు. వాళ్ళు జైళ్ళల్లో పడే శిక్ష కంటే ఎక్కువ రోజులు జైల్లో ఉంటున్నారు, ట్రయల్ కాకుండా. ఓకే. ఒకసారి చంద్రకుమార్ గారు వచ్చారు, జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా వెల్కమ్ చేద్దాం. చంద్రకుమార్ గారు, వెల్కమ్ టు ద ఫోర్సైజ్ టీవీ అండి. నమస్తే సార్. ఈరోజు వీడియో ఆన్ చేయండి సార్ ప్లీజ్. వీడియోని ఆన్ చేసినాం కదా. సార్ ఒక్కసారి కింద రెడ్ మార్క్ వస్తుంది, దాన్ని మీరు అది క్లిక్ చేయండి సార్. వీడియో ఆన్ అని చెప్పండి, వచ్చేస్తుంది మీరు అలాగే. ఓకేనా సార్? ఇప్పుడు వచ్చిందా? రాలేదు సార్, ఇంకా రాలా. వచ్చిందా? ఇంకా రాలేదు సార్, ఇంకా రాలేదు సార్. వచ్చింది.